సచిన్ దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిక ఇప్పుడు బోసిపోయింది. 3 నెలల్లో మోడల్ విలేజ్ అవుతుందనుకున్న గ్రామానికి ఇప్పుడు అంత సీన్ లేదని తెలిపోయింది. అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఆర్భాటంగా అభివృద్ధి పనులు ప్రారంభించిన సచిన్ గ్రామాన్ని కన్నెత్తి చూడలేదు. 3 నెలలు గడుస్తున్నా నయా పైసా నిధులు రాలేదు. జిల్లా అధికారులు కానీ సచిన్ ప్రతినిధులు కానీ గ్రామ దరిదాపులకు కూడా రాకపోవడంతో అసలు తమ గ్రామం భవిష్యత్ ఏంటా అని గ్రామస్తులు వాపోతున్నారు. పుట్టంరాజు వారి కండ్రిగా మొన్నటి వరకు ఓ కుగ్రామం తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీన్ని దత్తత తీసుకోవడంతో ఈ చిన్న గ్రామం ప్రపంచ పటంలో చేరిపోయింది. సచిన్ తన ఎంపీ నిధుల్లో 2,79,00,000 రూపాయలను గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని అనుకున్నారు. గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి దేశంలోనే ఈ గ్రామాన్ని ఓ మోడల్ విలేజ్ గా చేయాలని తలపెట్టారు. మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుగ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నారు. ఈ కబురు విని గ్రామస్తులు ఎగిరి గంతేశారు. తమ ఊరికి మహద్దశ వస్తుందని ఆశపడ్డారు. సీసీ రోడ్లు, అధునాతన సౌకర్యాలతో స్కూలు, ఓపెన్ గ్రౌండ్, 24 గంటలు తాగునీరు, వీధి లైట్లు, అంతర్గత డ్రైనేజీ, చెత్త నిర్మూలనకు వ్యవస్థ, శ్మశాన వాటిక వంటి సౌకర్యాలతో దేశంలోనే ఆదర్శ గ్రామంగా చేస్తామని ప్రకటించారు. 3 నెలలు గడిచాయి. ఏదో అరకొర పనులు తప్ప అక్కడ సచిన్ ఇచ్చిన హామీల్లోని ఏ పని సక్రమంగా జరగడం లేదు. పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. సచిన్ అభివృద్ధి పనులకు 2,79,00,000 రూపాయలు కేటాయించినా ఇప్పటి వరకు చిల్లి గవ్వ రాలేదు. గ్రామంలో ఒక్క ప్రధాన సీసీ రోడ్డు తప్ప ఏ పని సక్రమంగా జరగడం లేదు. సూపర్వైజర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకం పనులను ప్రోత్సహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేశారు. నీటి సరఫరా మాత్రం సరిగ్గా జరగడం లేదు. కరెంటు ఒట్టి స్తంభాలకే పరిమితమైంది. నెలలు గడుస్తున్నా డ్రైనేజీ కాలువలు అలానే ఉన్నాయి. కార్పొరేట్ హంగులతో స్కూల్ భవనం, కళ్యాణ మండపం, మినీ స్టేడియం, ఆసుపత్రి ఇలా సచిన్ చెప్పిన పనులు ఎంత వెతికినా కనపడని స్థితి. 8 నెలల్లో మోడల్ విలేజ్ గా మారుతుందనుకున్న పుట్టంరాజు వారి కండ్రిగా ఏనాటికి ఆదర్శ గ్రామంగా మారుతుంది అనేది సందేహంగా మారింది. గత ఏడాది నవంబర్ 16న గ్రామానికి వచ్చిన సచిన్ ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి వెళ్లాడే కానీ ఆ తర్వాత దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. అయితే గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డానికి మంత్రి నారాయణ కారణమని గ్రామస్తులు అనుకోవడం కోసమెరుపు. గ్రామాభివృద్ధికి పనిచేసే కలెక్టర్ జేసీని ఆయన బదిలీ చేయించడం వల్లే అభివృద్ధి పనులు ఆగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సచిన్ స్వయంగా దృష్టి పెడితే అభివృద్ధి పనులు వేగంగా జరిగి ఆదర్శ గ్రామంగా మారే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.